హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టేస్టీ పుదీనా పచ్చడి నేను ఏ విధంగా చేశానో ఫుల్ ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకున్నారంటే మనకి చక్కగా వేగిపోతాయండి. సో ఇవి మంచిగా వేగిన తర్వాతకి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి అయితే నువ్వులు అనేవి కాస్త చిటపట అనేంతసేపు అయితే వేయించుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎండుమిర్చితో చేసినా చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ వచ్చేసి పచ్చడి చేస్తున్నాము కాబట్టి పచ్చిమిరపకాయలు అనేవి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే పడతాయండి. మీరైతే చూసి వేసుకోండి. సో పచ్చిమిరపకాయలు ఉన్న మీద తడిపోయేటట్టు ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేశారంటే పచ్చితనం అనేది పోతుందండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అయితే వీటిని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకునైతే 1 కప్పు వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదే కప్పుతోని 1/2 కప్పు వరకు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. సో 1/2 కప్పు వరకు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. సో ఇందులో నేనైతే కొత్తిమీర వేసానండి. మీరు కొత్తిమీర ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేయకండి. కానీ కొత్తిమీర వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం అంతా చింతపండు వేసుకొని అయితే మూత పెట్టుకొని టమాటా ముక్కలు మగ్గేంతసేపు అయితే ఉడికించుకోవాలి. అట్లీస్ట్ మనకి 6 to 7 మినిట్స్ లోపు అయితే ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయండి. సో చూడండి, ఈ విధంగా మంచిగా మగ్గితే సరిపోతుందండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఇవి పూర్తిగా చల్లారంతసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, సో మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకొని అయితే ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. సో పప్పుల పొడి పుదీనాలో వేసి చేస్తే చాలా బాగుంటుంది. సో ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి అయితే టమాటా, పుదీనా అదంతా యాడ్ చేసుకొని ఇందులోనే 10 పొట్టు తీసిన ఎల్లిపాయలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుల పొడి ఉంటుంది కదా, సో ఇందులోకి యాడ్ చేసుకొని అయితే ఒకటేసారి కలిసిస్తే సరిపోతుందండి. సో మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ అవుతుంది. ఇందులో మనం పుదీనా పచ్చడిలో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. సో చూడండి, మంచిగా ఈ విధంగా పట్టేసుకున్న తర్వాతకి ఒక గిన్నెలోకి అయితే మొత్తం తీసేసుకోవాలి. పుదీనా పచ్చడి పోపు లేకున్నా బాగానే ఉంటుంది, కానీ పోపు వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో స్టవ్ పైన పోపు గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ వేయించారంటే చక్కగా వేగిపోతాయి. అలాగే 4-5 ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి యాడ్ చేశాను. 2 ఎండుమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ పోపునైతే పచ్చడిలోకి యాడ్ చేసుకోవడమే. చూస్తేనే నోరూరిపోయేలాగా ఉందండి. ఇలా చేసిన పచ్చడిని రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా సర్వ్ చేసుకొని తింటే ఎమ్మిగా ఉంటుంది. ఎన్నో రకాల పుదీనా పచ్చళ్ళు ట్రై చేసి ఉంటారు. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే తీరుతుంది. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.